ప్రతి వైసీపీ గుండాకే చెప్తున్నాం, మీరు కనుక మా ఇష్టారాజ్యంగా చేస్తాం, భవిష్యత్తులో మేము వస్తాం, మా ప్రభుత్వం వస్తాం అని చెప్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, ఫర్ అన్ ఆర్గ్యుమెంట్ సేక్, మీ ప్రభుత్వం వచ్చింది అనుకుందాం, తొక్కి నారా తీస్తాను చెప్తాను. ప్రభుత్వాలు రావడాలు పోవటాలు ప్రజల చేతుల్లో నిర్ణయం ఉంటుంది తప్ప, వచ్చినప్పుడు భయపడిపోయి, ఇప్పుడు మీకు చెప్తున్నా కదా 3 సంవత్సరాలు ఉంది, 3 సంవత్సరాల్లో మీకు స్ట్రింజెంట్ యాక్షన్ నేను చూపిస్తాను. మీకు మీరు మాట్లాడండి, నేను ఇప్పటిదాకా మాట్లాడలా. లా అండ్ ఆర్డర్ నాది కాదు అని చెప్పి కాము కూర్చున్నా. నా అభిప్రాయాలు కూడా సీఎం గారికి నేను చెప్పను. పవన్ కళ్యాణ్ గారిని నేను ఒక ప్రశ్న వేస్తున్నా. మీరు ఆంధ్ర రాష్ట్రానికి డిప్యూటీ సీఎంగా ఉంటున్నారా, లేకపోతే మటన్ షాప్లో ఏమన్నా లీజుకు తీసుకుని నార తీసే కార్యక్రమాలు ఏమన్నా చేస్తున్నారా? అంటే మీరే అన్నారు కదా తొక్కి నార తీస్తాను అని చెప్పని. ఆన్ కెమెరా చెప్తున్నా, ప్రతి వైసీపీ గుండాకే చెప్తున్నా, మీ ప్రభుత్వం వచ్చింది అనుకుందాం, తొక్కి నారా తీస్తాను చెప్తాను. మీరు తీస్తా ఉంటే మరి తీయించుకోవటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ కూడా మరి చావజచ్చున్నారు. మరి ఎవరిని బెదిరిస్తారండి మీరు? ఏం మాటలు అవి? ఒక డిప్యూటీ సీఎం అంటే ఎంత డిగ్నిటీగా మాట్లాడాలి. అసలు మీడియా లాంగ్వేజ్ కూడా తెలియకుండా ఆన్ కెమెరా అని మాట్లాడుతున్నటువంటి మిమ్మల్ని కంప్లీట్ గా సినీ స్టార్ అనకుండా పొలిటికల్ స్టార్ అన్న వాళ్ళని కదా అనుకోవాలి. జనసేన సైనికుల భవిష్యత్తును తాకట్టు పెట్టి వాళ్ళ మీద పునాదులు కట్టుకొని ఈ రోజున వాళ్ళ మీద సింహాసనం ఎక్కి కూర్చుని, ఈ రోజున ఆకులల్లోనే ఒక వ్యక్తి అన్యాయంగా చచ్చిపోతే ఆ వ్యక్తి గురించి కూడా మాట్లాడలేనటువంటి పరిస్థితుల్లో మీరున్నారు. కుల భావనన్నా తెచ్చుకుని నాకు ఓట్లేసి గెలిపించండి అని అడిగినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున నాకు కులం అంటగట్టద్దు అని చెప్తున్నాడు. అంత విచిత్రం కాకపోతే అసలు ఏం మాట్లాడతారండి మీరు? ఒక నిలకడున్నటువంటి నాయకుడేనా మీరు? ఆ చనిపోయిన వ్యక్తి వెనక సిఐ హస్తం అంత బలంగా ఉందంటే, అతను హోమ్ మినిస్టర్కి తెలియకుండా, తన పై అధికారులకు తెలియకుండానే ఇంత డ్రామా ఆడా? ఎవరి హస్తం దీని వెనకాల ఉందో తెలియనటువంటి పరిస్థితుల్లో మీరున్నారా? పైగా హోంశాఖకి మీరు లేరా? ఉన్న శాఖల్లోనే మనకి లేదు, మళ్ళా లేని హోంశాఖ గురించి మనకి ఎందుకులేండి. అందరే ఇక్కడ క్యాబినెట్ లో ఒక్కొక్కళ్ళు ఆణిముత్యాలు. ప్రతి డిపార్ట్మెంట్ ని ఎంత అద్భుతంగా నడిపించేస్తున్నారో చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్ లో. మీరైతే మరీను ఆయన చెప్పిన డైరెక్షన్ లో రోడ్డు మీదకి వచ్చి ఏది పడితే అది, ఎక్కడ పడితే అక్కడ మాట్లాడేస్తా ఉంటారు. మీకంటూ ఒక విజన్ లేదా? మీకంటూ ఒక క్లారిటీ లేదా? మీకంటూ జరుగుతున్నటువంటి పరిణామాల మీద ఏం చెయ్యాలి అనేటటువంటి ఆత్మవిమర్శ లేదా మీకు? మీరెందుకని జగన్మోహన్ రెడ్డి గారి మీద 24 గంటలు పడేడుస్తున్నారు నాకు అర్థం కావట్లే. ఆయన అందుకునే ప్రయత్నం కూడా చేయకండి, తట్టుకోలేరు మీరు. మా నాయకుడు వచ్చి ఆ కుటుంబాన్ని పరామర్శిస్తే తప్ప మీకు గాని, మీ ప్రభుత్వానికి గాని, సీఎం గారికి గాని ఒంట్లో సోయరాలా. ఇది ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. సిబిఐ ఎంక్వైరీ వేయకుండా మరి రాష్ట్రంలోనే ఒక ఎస్పీతో కమిటీ వేసి ముందుకు నడిపించేస్తున్నారంటే ఏం చేయాలి మిమ్మల్ని? ఏం మాట్లాడాలి మిమ్మల్ని? మేము కుల రాజకీయాలు చేస్తున్నామా? మేము జనసేన, మాకే నాయకులు లేరు, మేము గెలిపించుకున్న నాయకుడు ఇంతవరకు మమ్మల్ని కనీసం పలకరించలేదు అని వాళ్ళ మేనమామ గారు, వాళ్ళ పెద్దమ్మ గారు కూడా మాట్లాడారు. వాళ్ళకి చెప్పండి సమాధానం. ఎవరు కుల రాజకీయం చేస్తోంది? ఈ రోజున నాకు కులం అంటగట్టద్దు అని చెప్తోంది ఎవరు? ఏ రోజు కూడా కులం, మతం, ప్రాంతం, పార్టీ అని చూడకుండా తన టైంలో అత్యద్భుతంగా పాలన చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయనతో మీకు పోటీ సాటా ఏంటి? 29లో మా గవర్నమెంట్ వస్తే తొక్కి నార తీస్తారా? మీరు నాకు తీసిన నారలన్నీ ఇంకా 3 years టైం ఉందని కూడా చెప్పుకుంటున్నారు కదా. నారలన్నీ ఒక్కొక్కగా పెట్టుకోండి. ఆంధ్ర రాష్ట్రంలో వచ్చి మేము తాడల్లి చూపిస్తాం, ఎలా ఉంటుందో మా పాలన కూడా చూపిస్తాం. అరే, ఒక బిడ్డ అన్యాయంగా చచ్చిపోయాడు, అంతేకాకుండా ఆ సిఐ వల్ల, అతని హింసల వల్ల ఇంకొక వ్యక్తి ఆ సిఐఏ నా చావు కారణమని సెల్ఫీ వీడియో తీసుకుని మరి ఆత్మహత్య చేసుకున్నాడు. అసలు ఇంత దారుణంగా పోలీస్ వ్యవస్థ ఎందుకు తయారైంది అని సీఎం గారితో మాట్లాడుకోలేనటువంటి మీరు ఈ రోజున దేశ ప్రగతి గురించి మాట్లాడతానని మీడియాల ముందుకు వస్తా ఉన్నారు. సారీ, మీకు మీడియాలు కాదు, ఆన్ కెమెరా కదా. ఎందుకంటే మీరు పొలిటికల్ స్టార్ కాదు, సినీ స్టార్ అని ప్రతిసారి నిరూపించుకుంటున్నారు. మీరు కొంచెం ట్రాన్స్ఫార్మేషన్లోకి రండి. ఎందుకంటే మీరు సినీ స్టారే కాదు, పొలిటికల్ గా కూడా వచ్చి జనాల నెత్తి మీద ఎక్కి కూర్చున్నారు. ఏపీ జనాల నెత్తి మీద
ఏదో సాధిచ్చేస్తాను ఉద్ధరిచ్చేస్తాను అని. అందరూ పాపం అదే డైలమాలో ఉన్నారు. కానీ 2 ఏళ్లలో పటాపంచలు చేసేసారు. మీ మీద ఉన్నటువంటి ఎక్స్పెక్టేషన్స్ అన్ని కూడా పటాపంచలు అయిపోయేలాగా చాలా గొప్పగా బిహేవ్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. మీరెవ్వరికీ అన్నం పెట్టట్లే. మీరు బెదిరిస్తే ఇక్కడ బెదిరిపోవటానికి ఉన్నది మేకపిల్లలో గొర్రె పిల్లలో కాదు, సింహాలు. గుర్తుపెట్టుకోండి, నోరు అదుపులో పెట్టుకోండి. మీకు ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి అందుబాటులో ఉంటూ హైదరాబాద్కి తుర్రుమని ఎళ్ళి రావటం కాకుండా ఇక్కడ ఉండి ఇక్కడ సమస్యల మీద దృష్టి పెట్టి ఏం చెప్పాలో కాస్త విచక్షణతో మాట్లాడటం అలవాటు చేసుకోండి. మీ ఎమ్మెల్యే ఏంటి పంతం నానాజీ జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకుని నా కొడక అని మాట్లాడుతా ఉన్నాడు. తోలు తీసి ఎండ కట్టేస్తాం. మీ డైలాగ్ మీకే చెప్తా ఉన్నాం. పిచ్చి పిచ్చిగా ఉందా? ఏం మాట్లాడిస్తున్నారండి మీ సైన్యంతో? ఒక మాజీ ముఖ్యమంత్రిని పట్టుకుని ఇదేనా మాట్లాడేటటువంటి విధానం? దయచేసి మీ పదవి ఏంటో మీ బాధ్యత ఏంటో గుర్తు చేసుకుని ఆ కుటుంబాలకి న్యాయం చేసే దిశగా ముందుకెళ్ళండి. కానీ ప్రగల్భాలు ఆపండి. రాష్ట్ర జనాలు నవ్విపోతా ఉన్నారు.